శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. జూబ్లీహిల్స్, కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్, ఎస్ఆర్ నగర్ కాలనీ. ఈ మూడు ప్రాంతాలు తెలియని హైదరాబాదీ ఉండరు. అంతేకాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా ఈ ప్రాంతాలను గుర్తుపడతారు. సంపన్నులు నివసించే జూబ్లీహిల్స్ ఆసియాలోని తొలి అతిపెద్ద హౌసింగ్ బోర్డు కాలనీ అయినటువంటి కేపీహెచ్బీ, విద్యా సంస్థలకు కేంద్రంగా ఉన్న ఎస్ఆర్ నగర్ కాలనీలు హైదరాబాదులో అగ్రభాగానున్నాయి. అయితే వీటికి రూపకల్పన చేసిన వ్యక్తి ఓ కమ్మ మహానుభావుడని మీకు తెలుసా? ఆయనే లేకపోతే ఈ ప్రాంతాలే ఉండేవి కాదంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. ఓ కమ్మ నాయకుడి కృషి మూలంగానే నేడు ఈ మూడు ప్రాంతాలు హైదరాబాదు పటంలో వెలుగులీనుతున్నాయి. అంతేకాదు, ట్యాంక్ బండ్ చుట్టూ తోటలకు రూపకల్పన చేసిన మొదటి వ్యక్తి కూడా ఆయనే. అదే సమయంలో విశాఖ అభివృద్ధికి కూడా బాటలు వేశారు. ఓ 60 ఏళ్ల కిందట మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన మహానుభావుడు పట్టణ అభివృద్ధిపై ఎంతో శ్రద్ధ చూపారు. ఆ శాఖ మంత్రిగా కొద్ది రోజులే పనిచేసిన హైదరాబాద్, విశాఖలపై చెరగని ముద్ర వేశారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా రాజకీయాల్లోకొచ్చిన ఆ వ్యక్తి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా జీవితం గడిపారు. ఆయనే ఆలపాటి వెంకట్రామయ్య. ఈయన స్వాతంత్ర్య సమరయోధుడు. గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా, తెనాలి పురపాలక సంఘం చైర్మన్ గా, రాష్ట్ర మంత్రిగా, డీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బలమైన బాటలు వేశారు. ప్రధానంగా పట్టణాల అభివృద్ధిపై చెరగని ముద్ర వేశారు. ఆలపాటి వెంకట్రామయ్య 1917 సెప్టెంబర్ 9న గుంటూరు జిల్లా ఎడ్లవల్లి గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు చెల్లమ్మ, అంజయ్య. వీరిది బాగా సంపన్నమైన కుటుంబం. అప్పట్లోనే ఆగర్భ శ్రీమంతులు. అంత సంపదున్నా నిరాడంబరంగా జీవనం సాగించింది ఈ కుటుంబం. ఇక చెల్లమ్మ, అంజయ్య స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. జాతీయ నాయకులు ఏ నిరసనకు పిలుపునిచ్చినా ఉత్సాహంగా పాల్గొనేవారు. చిన్నతనంలోనే వెంకట్రామయ్యపై ఇది చాలా ప్రభావం చూపింది. ఆయన కూడా తల్లిదండ్రుల దారిలోనే నడిచి గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రాథమిక విద్యను ఎడ్లవల్లిలోనే పూర్తి చేశారు. తెనాలిలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. వెంకట్రామయ్యను ఎక్కడంటే అక్కడ చదివించేటంత డబ్బుంది వారి తల్లిదండ్రులకు. కానీ ఇంగ్లీష్ విద్య వల్ల పిల్లలు చెడిపోతారని వారు భావించారు. అందుకే తెలుగు మీడియంలోనే చదివించారు. చిన్నతనంలోనే వేమన శతకం, భాస్కర శతకం చదివారు. పెద్దబాల శిక్షను పూర్తి చేశారు. చదువుతో పాటు కావలసినంత సంస్కారాన్ని నేర్చుకున్నారు. వ్యవసాయం అంటే చిన్నతనం నుంచి ఇష్టపడేవారు వెంకట్రామయ్య. నా కల్చర్ అగ్రికల్చర్ అని గొప్పగా చెప్పేవారు. ఇక జాతీయోద్యమంలో పాల్గొంటూనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1950లో గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1962 వరకు ఆ పదవిలో కొనసాగారు. వేరే పదవిలో ఉన్న ఆ బాధ్యతల నుంచి మాత్రం తప్పుకోలేదు. ఇక తెనాలి పురపాలక సంఘం చైర్మన్ గా కూడా విశేషమైన సేవ చేశారు. 1952లో మద్రాసు శాసనసభకు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 1955లో ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు జరిగిన తొలి ఎన్నికల్లో తెనాలి నుండి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర శాసనసభ్యులంతా ఆంధ్రప్రదేశ్లోనూ సభ్యులుగా కొనసాగారు. తెనాలి పురపాలక సంఘం చైర్మన్ గా, ఎమ్మెల్యేగా ఆ పట్టణ అభివృద్ధిపై చెరగని ముద్ర వేశారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో తెనాలిలో భారీగా నిరసనలు చేపట్టారు. కల్లూరి చంద్రమౌళి నేతృత్వంలో యువత పెద్ద ఎత్తున రోడ్లపైకొచ్చి నిరసన తెలిపారు. ఆ సమయంలో పోలీస్ కాల్పుల్లో తెనాలిలో 7 చనిపోయారు. వారి స్మృతి చిహ్నంగా పట్టణంలో ఏదైనా ఏర్పాటు చేయాలి అనే డిమాండ్ ఉండేది. కానీ ఆ కలనెవరూ సాకారం చేయలేకపోయారు. అయితే ఆలపాటి వెంకట్రామయ్య ఆ అమరవీరులను జీవితాంతం గుర్తుంచుకునేలా చర్యలు చేపట్టారు. వారి ప్రాణత్యాగానికి గుర్తుగా రణరంగ చౌక్ను నిర్మించారు. ఈ చౌక్ను 1959 డిసెంబర్ 20న ఆనాటి కాంగ్రెస్ అధ్యక్షుడు కె కామరాజ్ నాడార్, ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి సమక్షంలో ఆవిష్కరించారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1962లో శాసనసభకు జరిగిన తొలి ఎన్నికల్లోనూ తెనాలి నుండి శాసనసభ్యునిగా గెలుపొందారు. నీలం సంజీవ్ రెడ్డి మంత్రివర్గంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. 1962-64 మధ్య ఈ బాధ్యతలను అద్భుతంగా నిర్వహించారు. ఈ సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో నిర్మాణాలు చేపట్టారు. మున్సిపల్ మంత్రిగా హైదరాబాద్తో పాటు విశాఖపట్నంలో వెంకట్రామయ్య చేపట్టిన ఎన్నో అభివృద్ధి పనులు ఈ రెండు నగరాలను ప్రపంచ పటంలో సగర్వంగా నిలబెట్టాయి. ప్రధానంగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ కాలనీకి ఆయనే బాటలు వేశారు.
ఇప్పుడది 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత సంపన్నమైన ప్రాంతంగా వెలుసిల్లుతోంది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి ప్రాణం పోసింది కూడా వెంకట్రామయ్యే. ఇప్పుడంటే కేపీహెచ్బీ ప్రాంతం నగరంలో కలిసిపోయింది, కానీ అప్పట్లో ఇది హైదరాబాద్కు దూరంగా ఉండేది. మధ్యలో చాలా ఖాళీ ప్రదేశం ఉండేది. దీంతో ఈ హౌసింగ్ బోర్డు ఏర్పాటును ముందుగా కేబినెట్ సహచరులంతా విభేదించారట. కానీ సీఎం నీలం సంజీవ్ రెడ్డితో పాటు కేబినెట్ మంత్రులను ఒప్పించి అక్కడ పునాదిరాయి వేశారు వెంకట్రామయ్య. ఆ సమయంలోనే కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఆసియాలోనే అతిపెద్ద గృహ సముదాయంగా రికార్డు సృష్టించింది. అలా కేపీహెచ్బీ హౌసింగ్ బోర్డు కాలనీ ఫేజ్ 1, 2కు ప్రణాళిక రూపొందించి మొదటి ఫౌండేషన్ వేసింది ఆలపాటి వారే. ఇక సంజీవరెడ్డి నగర్ కాలనీ అంటే అందరికీ తెలియకపోవచ్చు గాని ఎస్ఆర్ నగర్ అంటే గుర్తుపట్టని వారుండరు. ప్రస్తుతం ఇది విద్యా సంస్థలకు కేంద్రంగా ఉంది. ఈ కాలనీని ఏర్పాటు చేసింది కూడా ఆలపాటి వెంకట్రామయ్యే. ఇక ట్యాంక్ బండ్ సుందరీకరణకు తొలి అడుగులు కూడా ఈయన హయాంలోనే పడ్డాయి. హుస్సేన్ సాగర్ చుట్టూ రోడ్డు నిర్మాణం, తోటలు, రెస్టారెంట్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచన వెంకట్రామయ్యదే. హైదరాబాద్ తర్వాత విశాఖపట్నంపై ఫోకస్ చేశారు వెంకట్రామయ్య. విశాఖను తన రెండో ఇంటిగా చెప్పుకునేవారు. ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో విశాఖ రూపురేఖలే మారిపోయాయి. ఇప్పుడు మనం ఎంచక్కా సముద్ర తీరాన్ని చూస్తూ ప్రయాణిస్తున్న బీచ్ రోడ్ ఆయన పుణ్యమే. మధ్యలో నేవీ వాళ్లకు సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ ఉంటే దాన్ని మరో చోటికి మార్పించి అతిపెద్ద బీచ్ రోడ్ నిర్మాణాన్ని చేపట్టారు. తాటిపూడి రిజర్వాయర్ కూడా ఈయన చలవే. విశాఖపట్నం నగరానికి ఉక్కు కర్మాగారానికి తాగునీరందించేందుకు తాటిపూడి రిజర్వాయర్ విస్తరణకు కృషి చేశారు. 3 ఏళ్లే మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినా ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ఆలపాటి వెంకట్రామయ్య 1965 జూన్ 16న 48 సంవత్సరాల వయసులో మంత్రిగా అధికారంలో ఉండగానే అకాల మరణం చెందారు. ఆయన రాజకీయ వారసత్వాన్ని ఆయన కుమార్తె శ్రీమతి దొడ్డపనేని ఇందిర మనవరాలు డాక్టర్ గోగినేని ఉమా కొన్నాళ్లు కొనసాగించారు. దొడ్డపనేని ఇందిర తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈమె కుమార్తె గోగినేని ఉమా ఒకసారి ఎమ్మెల్యే పదవి చేపట్టారు. ఇక 2017లో ఆలపాటి వెంకట్రామయ్య శత జయంతి ఉత్సవాల సందర్భంగా అప్పటి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెనాలిలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. భౌతికంగా వెంకట్రామయ్య మన మధ్య లేకపోయినా ఆయన పాటించిన విలువలు, అభివృద్ధిపై ఆయనకున్న దృక్పథం నేటి నాయకులకు మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ నగరం ఈ స్థాయిలో అభివృద్ధి చెందుతుందని 60 ఏళ్ల కిందటే ఆయన ఊహించారు అంటే ఆయన భవిష్యత్ ఆలోచనలు ఎంత గొప్పగా ఉండేవో అర్థం చేసుకోవచ్చు. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.